నమస్కారం. భక్తి టీవీ ప్రేక్షకులకు మకర సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలతో కనుమ ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. మనం ప్రతి పండుగ రోజు ప్రత్యేకంగా ఏదో ఒక దైవారాధన చేస్తూ ఉంటాం. కానీ ప్రకృతిని మాత్రమే పూజించాలి అని తెలిపే ఏకైక పండుగ సంక్రాంతి పండుగ. సంక్రాంతిని 3 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకుంటూ ఉంటాం. భోగి రోజున భోగి మంటలు వేసి అగ్నిదేవుణ్ణి ఆరాధిస్తే సంక్రాంతి రోజు రంగురంగుల రంగవల్లికలతో సూర్య భగవానుణ్ణి పూజిస్తాం. ఇక కనుమ రోజు పశు సంపదకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తాం. ఇలా 3 రోజుల పాటు ప్రకృతిని ఆరాధించమని తెలిపే తెలుగువారి ఏకైక పండుగ సంక్రాంతి పండుగ. మరి ఈ రోజు కనుమ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రేక్షకులు రాసిన అనేక సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు తెలిపేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు శ్రీ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. మరి వారితో మాట్లాడి సందేహాలను నివృత్తి చేసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ముందుగా మొదటి ఉత్తరాన్ని చూద్దాం. బెంగళూరు నుంచి మహేష్ గారు రాస్తూ ఉన్నారు. కనుమ పండుగ నాడు ఎటువంటి విధి విధానాలు ఆచరించాలి అని. కనుమ రోజు ఏ విధమైన విధి విధానాలు ఆచరించాలి అన్న అనుమానం వస్తే, అమ్మాయి, ఈ పండుగ సూర్యనారాయణమూర్తి గమనానికి సంబంధించిన పండుగ. కాలచక్రం ఆద్యంతములు లేనిది అయినా ఏదో ఒక చోట ప్రారంభించాలి కనుక ఉగాది మొదలుగా ఈ రోజులలో మనం కాలచక్రాన్ని, సంవత్సర కాలాన్ని ప్రారంభం చేసుకుంటున్నాం. ఒకనాటి కాలంలో ఇటువంటి ప్రారంభ సూచికలు ప్రతి నెలలో కూడా ఏదో ఒక పర్వదినాన్ని సందర్భంగా పురస్కరించుకుని ఉండేవి. సూర్యనారాయణమూర్తి దక్షిణాయనం కాలాన్ని పూర్తి చేసుకొని ధనురాశిలో ఉండే సంచారం పూర్తి చేసి మకర రాశిలో ప్రవేశించినది మొదలుగా ఉత్తరాయణ పుణ్యకాలం అంటూ గణన చేశారు ప్రాచీనులు. ఈ కాలం దేవతలకు సూర్యోదయ కాలం. అంటే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన రోజు నుంచి దేవతలకు పగటి కాలం ప్రారంభం అవుతుంది. అలాగే కర్కాటక సంక్రమణం వరకు ఈ ఉత్తరాయణ పుణ్యకాలం కొనసాగింపబడుతుంది. ఈ కాలంలో ప్రత్యేకించి ఈరోజు ఏ విధమైన విధి విధానాలు ఆచరించాలి అంటే, మొదటిది పశువులను కృతజ్ఞతాపూర్వకంగా వారికి ఇష్టమైనటువంటి పచ్చిగడ్డి, నవధాన్యములు నీటిలో తడిపి ఆహారంగా అందించడం, పశువుల పాకలో పొంగలి వండి పిల్లలకు ప్రసాదంగా పంచిపెట్టడం, జంతుజాలాన్ని ప్రేమగా ఆత్మీయంగా చూసే విధంగా మిగిలిన ఆ ప్రసాదాన్ని, పొంగలిని ఇతర జంతుజాలాలకు అందించే విధంగా ఏర్పాటు చేయడం, క్రీడలతో ఆనందంగా గడపడం, ప్రయాణాలు తలపెట్టకపోవడం, ప్రత్యేకించి ఇంటిల్లిపాది 5 విధాలుగా ఉండేటటువంటి కూరగాయ ముక్కలతో చేసినటువంటి ముక్కల పులుసు అన్న పదార్థాన్ని తినడం, ప్రాంతీయ ఆచారాలకు అనుగుణంగా సజ్జ రొట్టెలు ఈరోజు తప్పనిసరిగా ఆహారంగా స్వీకరించడంతో పాటుగా ఈ రోజున ఇంటికి వచ్చినటువంటి అల్లుళ్లకు మర్యాద పురస్సరంగా కొత్త బట్టలు అందించడం, దేవతలంతా కూడా ఈ కొత్త శుభకరమైనటువంటి శోభస్కరమైనటువంటి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది అన్న ఉత్సాహంతో ప్రయాణాలు వాళ్ళు చేస్తారు. ఉత్సవంగా వాళ్ళు ఊరేగుతారు అన్నట్లుగా భగవంతుడికి సంబంధించినటువంటి ప్రభలను కట్టడం, ప్రభలతో చిందులు వేస్తూ ఆనందోత్సాహాలతో పగటి కాలం ప్రారంభమైంది. ఇక అన్నీ కూడా శుభ ముహూర్తములే. మాఘం, ఫాల్గుణం, చైత్రం, వైశాఖం, జ్యేష్టం ఈ కాలమంతా కూడా పెళ్ళిళ్ళు, ఉపనయనాలు, గృహప్రవేశాలు ఇలా శుభకార్యాలతో అంగరంగ వైభవంగా అంత మంచి శుభస్కరమైన పరిణామాలే అంటూ ఆనందంగా ఉండడం, ఇవి కనుమనాడు కనీసంలో కనీసంగా మనం పాటించవలసినటువంటి విధి విధానాలు. కనుమనాడు తలంటుకోకూడదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. కనుమనాడు వీలు కుదిరిన పక్షంలో మినపపప్పుతో చేసినటువంటి లేక మినుములతో చేసినటువంటి వంటకాలను తప్పకుండా తినాలి. కనుమనాడు పూజించవలసిన దైవం పరమేశ్వరుడు. ఇందాక అమ్మాయి నువ్వు అన్నట్లుగా మొదటి రోజు భోగి నాడు అగ్నిహోత్రం అంటే ఆ బ్రహ్మస్వరూపంగా ఎలా అర్చిస్తామో, అలాగే రెండవ రోజున శ్రీమన్నారాయణమూర్తి స్వరూపం ప్రత్యేకించి
సూర్య భగవానుడిని ఎలా అర్చిస్తామో అలాగే ఈ 3వ రోజు కనుమ రోజున పశువులను అర్చించడంలో ఉండే అంతరార్థం పశుపతి మహేశ్వరుడిని అర్చించడం. ఇది ఈ కనుమ నాడు కనీసంగా మనం పాటించవలసినటువంటి కొన్ని విధి విధానాలు. చక్కగా తెలియజేశారు గురుగారు. మరొక ఉత్తరాన్ని చూద్దాం. వెంకటేష్ గారు గుడివాడ నుంచి రాస్తూ ఉన్నారు. కనుమ రోజున పశువులను ఎందుకు పూజిస్తారు? పశూనాం పతి, పశుపతి అని మహేశ్వరునికి ఉండేటటువంటి పేరు. మనమంతా కూడా పశువులమే. జ్ఞానం హితేషాం అధికో విశేషాః. మనలో కొంత జ్ఞానం ఉంది. ఆకలి, నిద్ర, భయము, కామము అన్నవి 4 ప్రధానమైన జంతు లక్షణాలు అనుకుంటే ఈ 4టితో పాటు మనకు కొంత విజ్ఞానం, వివేకం, ఆలోచనా శక్తి కూడా ఉంది. పశువులకు కూడా ఆలోచనా శక్తి ఉంటుంది. ఎక్కడ గడ్డి లభిస్తుందో అవి అక్కడే వెళ్ళి మేస్తాయి. ఒకే చోట కాకుండా అక్కడ కొంచెం అన్నట్లుగా ఒక ప్రకృతి ధర్మాన్ని పశువులు పాటిస్తాయి. ఒక శునకం ఉంది. ఆ శునకానికి అజీర్ణ వ్యాధి వస్తే అది మనలాగా టాబ్లెట్లు వేసుకోదు, మాత్రలు వేసుకోదు. అది వెళ్ళి కాసింత గడ్డిని కొరికి ఆ రసం తాగి ఉపవాసం ఉంటుంది. ప్రకృతి సహజంగా ఈ పశువులకు, జంతువులకు నేర్పించిన వైద్య చికిత్సా విధానాలలో గమనిస్తే ఇలాంటివి ఎన్నో ఉంటాయి. మరి మనం ఏం చేస్తున్నాం? ఈ ప్రకృతిని విధ్వంసం పాలు చేస్తున్నాం. అలా కాకుండా ప్రకృతిని, పర్యావరణాన్ని, ఆ సమతౌల్యాన్ని కాపాడుకోవాలి అనే ఉద్దేశ్యంతో సనాతన సంప్రదాయం అందించినటువంటి అతి గొప్ప పండుగ కనుమ పండుగ. వ్యవసాయదారుల కంటే మనమందరం కూడా వ్యవసాయదారులమే. ఇంటికి ధాన్యలక్ష్మి వచ్చి చేరుతుంది. సస్యలక్ష్మితో ఇల్లు కలకలలాడుతుంది. ఇంటికి వచ్చినటువంటి వరి కంకులు, జొన్న కంకులతో వసారాలో పక్షులు వాలి గింజలు తినే విధంగా ఆ కంకులను వేలాడగట్టాలి కనుమ పండుగ రోజు. పశువులకు ఏ విధమైనటువంటి బాధ్యతతో, బరువులతో కూడిన పనులు చెప్పకుండా, అంటే వాటిని ఏ బండికో కట్టడం కాకుండా స్వేచ్ఛగా వదిలిపెట్టాలి. కృతజ్ఞతా పురస్సరంగా వాటి గిట్టలకు, కొమ్ములకు అలంకరించడం, ప్రేమగా వాటి గంగడోలు నిమరడం, స్వేచ్ఛగా వాటికి నచ్చినట్లుగా అవి క్రీడించే విధంగా ఏర్పాట్లు చేయడం. మన ఆనందం కోసం క్రీడా సల్లాపాలు కాకుండా వాటి ఆనందం కోసం ఏర్పాట్లు చేయడం, ప్రకృతికి కృతజ్ఞత చెప్పడమే కనుమ పండుగ. ఇది ఈ పండుగ నాడు మనం ఆచరించవలసిన మరొక విషయం. ప్రత్యేకించి ఈ రోజున సూర్యనారాయణమూర్తి ఉత్తరాయణం వైపు ప్రయాణం మొదలు పెడతాడు కనుక పగటి కాలం మెల్లిమెల్లిగా ఇక పెరగడం మొదలవుతుంది. వెలుగులు పెరుగుతాయి, ఉష్ణశక్తి పెరుగుతుంది, జీవశక్తి పెరుగుతుంది. ఈ సందర్భంగా మినుములను తప్పకుండా తినాలి. ప్రత్యేకించి ఈ రోజు నుంచి నువ్వులు, బెల్లము తప్పనిసరిగా ఆహార పదార్థంగా స్వీకరించాలి. ఈ పౌష్య మాసంలో బహుళపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశికి షట్ తిల ఏకాదశి అని పేరు. అంతవరకు ఏదో విధంగా నువ్వులను మనం ఆహారంగా స్వీకరించాలి. సూర్యనారాయణమూర్తి వల్ల లభించేటటువంటి ఉష్ణశక్తిని అత్యధికంగా తమలో నిముడ్చుకునేటటువంటి శక్తి ఈ నువ్వులకు ఉంది కనుక మనలో ఉష్ణశక్తిని పెంచుతాయి. వాతావరణం అంతా చల్లగా ఉంటుంది, పొడిబారిపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లోంచి మనం రక్షించేటటువంటి అతి ఉత్తమమైనటువంటి పండుగ కనుమ పండుగ. తోటి వారికి, పశుపక్ష్యాదులకు కృతజ్ఞతపూర్వకంగా మనం ప్రవర్తించాలి, మానవులుగా మెలగాలి అని చెప్పడమే ఈ పండుగలో ఉండే అంతరార్థం. వేదం ప్రకారంగా 84 లక్షల రకాల జీవకోటి ఈ భూమండలం అంతా కూడా ఉన్నది అనుకుంటే ఇందులో 4 లక్షల రకాల జీవకోటి మాత్రమే మనుష్య వర్గం. మిగతా 80 లక్షల వర్గాలన్నీ ఎవరివి అంటే భూమి లోపల, భూమి మీద, ఆకాశంలో, నీటిలో ఇలా 4 ముఖాలుగా జీవకోటి విస్తరించి ఉన్నది. ఈ పండుగ ద్వారా ఆ జీవకోటికి మనం కృతజ్ఞత చెప్పడమే ఈ పండుగలో ఉండే అంతం. మరొక ఉత్తరాన్ని చూద్దాం గురుగారు. భవానీ గారు వరంగల్ నుంచి రాస్తూ ఉన్నారు. కనుమ నాడు ప్రయాణాలు చేయకూడదంటారు, ఎందుకు?
భోగి నాడు యథేచ్ఛగా తలంటుకొని రేగు పండ్లతో చిన్నారి బాలబాలికలకు భోగి పండ్లు పోసి కొత్తగా బొమ్మలతో బొమ్మల పేరంటం పెట్టుకొని సంక్రాంతి నోములు నోచుకొని పేరంటాళ్ళు పసుపు కుంకుమలు పండు తాంబూలాలు చిన్నారి బాలబాలికలు గాలి విహంగములు పతంగములు ఇంటికి వచ్చేటటువంటి బీదా బిక్కి అతిథులు రాజమర్యాదలు డూడు బసవన్నలు గంగిరెద్దులు ఎంతో ఉత్సాహంతో ఈ పండుగను మనం భోగి అని ప్రారంభం చేశాం. సకల భోగభాగ్యములతో ఉండేటటువంటి బద్ధంగా మనం ప్రవర్తించాం. ప్రత్యేకించి శ్రీకృష్ణ పరమాత్ముడు గోవర్ధన పర్వతాన్ని చిటికన వేలున ఎత్తి అందరినీ కాపాడిన రోజు ఈ కనుమ పండుగ రోజే అని కూడా కొన్ని గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కృష్ణ పరమాత్ముడు ఈ భూమండలం మీద చెట్లుండాలి, వర్షాలు కురవాలి, సస్యశ్యామలంగా ప్రకృతి అంతా కూడా సజీవంగా కళకళలాడుతూ ఉండాలి అంటే పర్వతాలు ఉండాలి అని బోధించాడు. పర్వతాల ఉనికిని కాపాడుకోవాలి అన్న బోధని గోవర్ధనోద్ధన పర్వతం ద్వారా ఆ కథ ద్వారా మనం గుర్తించాలి. అందుకోసమే ఈ రోజున ప్రయాణాలు ఎందుకు వద్దన్నారు అంటే ఇది 3వ రోజు అవుతుంది. ఒకటి భోగి, సంక్రాంతి, కనుమ 3వ రోజు ప్రయాణం కూడదు. రెండవది సంక్రాంతి రోజు యథేచ్ఛగా భుజించి అల్లుండ్రు కొత్తగా వచ్చారు, బిడ్డ అల్లుడు మనమడు మనమరాలు కుటుంబం అంతా ఆనందంగా ఉన్న సందర్భంగా ప్రయాణం నింద్యము. మూడవది పౌష్యమాసంలో సామాన్యంగా ఈ మాసానికి అధిపతి శనైశ్వరుడు. పుష్యమి నక్షత్రం శని సంబంధితమైన నక్షత్రం. ఈ నక్షత్రం మనలో కొంత మందకొడితనాన్ని, బద్ధకాన్ని, శారీరక అసౌకర్యాన్ని కలుగజేస్తుంది. కనుక నువ్వులు బెల్లము, నువ్వులు బియ్యము వీటితో చేసిన వంటకాలని ప్రత్యేకంగా సిద్ధం చేసి వాటిని ఆహారంగా స్వీకరించడం ద్వారా కొంత శారీరక శుద్ధి కలుగుతుంది. అటువంటి పరిస్థితులలో కూడా ప్రయాణాలు చేయరాదు. ఈ బియ్యము నువ్వులు కలిపి అన్నంగా వంటకంగా వండి దీనిని పశుపక్ష్యాదులకు, కాకులకు, జీవజాలానికి అందించడం ద్వారా అవన్నీ కూడా యథేచ్ఛగా స్వీకరిస్తాయి. ప్రత్యక్షంగా కొన్ని అపశకునాలు కూడా మనకు కనిపించేటటువంటి వాతావరణాన్ని జీవ పర్యావరణం కాపాడుకోవడం అనేటటువంటి మార్గం ద్వారా ఎదుర్కొంటున్నాం ఈరోజు. కనుక కూడా ప్రయాణాలు చేపట్టకూడదు. ఇలాంటి అనేక కారణాల చేత కనుమనాడు కాకైనా కదలదు బావా, ఎక్కడికి పోతారు, ఇంట్లోనే ఉండండి అంటూ బావమరిది ఇలా గదవ పుచ్చుకు బతిమిలాడితే, గడ్డం పుచ్చుకు బామాలిడితే ఏ బావగారైనా ఇంట్లోనే ఉంటారు, ఏ ఎల్లుడైనా ఇంట్లోనే ఉంటారు. అత్తగారికి, మామగారికి, అలాగే మరదలకి, మరదండ్రకు అందరికీ కూడా ఆనందం కలుగుతుంది. ఇంటిల్లిపాది కూడా సంతోషంగా ఉండగలుగుతారు. దేవతలంతా కూడా ఇంటికి ఈరోజు ఈశ్వరార్చన నిమిత్తమే విచ్చేస్తారు. ఈ రోజున మహేశ్వరుని అర్చించాలి, భగవంతుడిని సేవించాలి. అటువంటి శుభస్కరమైనటువంటి ఈ రోజున ప్రయాణాలు చేపడం ఏమిటి, ఇంటిల్లిపాది ఆనందంగా ఉండాలి అనేటటువంటి నేపథ్యంలో ఈ సామెత ఇలా ఉద్భవించింది. మరొక ఉత్తరాన్ని చూద్దాం గురుగారు. వివేక్ గారు బెంగళూరు నుంచి రాస్తూ ఉన్నారు. కనుమ నాడు ఎటువంటి దానాలు చేయాలి? కనుమ నాడు తప్పనిసరిగా చేయవలసిన దానాలలో మినుములు ఒకటి. ఈ 3 రోజులలో భోగి రోజు నువ్వులను దానంగా ఇవ్వాలి, సంక్రాంతి రోజు పెరుగు దానంగా ఇవ్వాలి, కనుమ రోజు మినుములను దానంగా ఇవ్వాలి. కనుమ రోజు ప్రత్యేకంగా కూరగాయలను కూడా దానంగా ఇస్తే మేలు కలుగుతుంది. ప్రత్యేకించి ఈ రోజున గుమ్మడికాయ, ములక్కాయ ఇంకా లభించేటటువంటి కాయగూరలతో పులుసు వంటకం చేస్తారు. ఈ రోజున గుమ్మడికాయ దానంగా ఇస్తే సంతాన వృద్ధి కలుగుతుంది అంటుంది శాస్త్రము, సంప్రదాయం. కూష్మాండైర్జుహుయాత్ యోపూత ఇవ మన్యేత యథా ఆస్తేనో యథా భ్రూణైవ ఏష భవతి యో యో నౌరేత సింఛత యతర్వాచీనమేనో భ్రూణహత్యావా అంటూ కూష్మాండ మంత్రాదులన్నీ కూడా ఈ రోజున జపం చెయ్యాలి, పారాయణం చెయ్యాలి, వినాలి. శ్రద్ధ ఉంటే కూష్మాండ గణ హోమాదులు అన్న పేరిట హోమ ప్రక్రియ కూడా నిర్వహించుకోవచ్చు. కనీసంగా
గుమ్మడికాయ దానంగా ఇవ్వాలి. నల్లని వర్ణంలో ఉండేటటువంటి రగ్గులు, ఉన్ని దుస్తులు, చలిబారి నుంచి కాపాడేటటువంటి దుస్తులను ఈ రోజు దానంగా ఇచ్చిన పక్షంలో శనైశ్వరుడి నుంచి రక్షణ లభిస్తుంది. శని దృష్టి నుంచి మనం మినహాయింపు పొందగలుగుతాం, ఆనందంగా ఉత్సాహంగా ఉండగలుగుతాం. కనుక కనుమ పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని కనీసంగా చేయవలసిన దానాలలో మినుములు, గుమ్మడికాయ, నల్లని వర్ణంలో ఉండేటటువంటి ఉన్ని దుస్తులు, కప్పుకునే ధరించేటటువంటి వస్త్రాలు ఇత్యాదివన్నీ కూడా ఇవ్వవచ్చు. శక్తి ఉంటే గోదానం కూడా లాభం కలిగిస్తుంది. మరొక ఉత్తరాన్ని చూద్దాం గురుగారు. సతీష్ గారు ఈ ఉత్తరాన్ని గుంటూరు నుంచి రాస్తున్నారు. కనుమ నాడు ఆలయాల్లో పారువేట ఉత్సవాలు ఎందుకు నిర్వహిస్తారు? విజయోత్సాహంతో కూడుకున్నదే పారువేట అంటే అమ్మాయి. ఈ పారువేట అన్న శబ్దాన్ని మనం గమనిస్తే ప్రత్యేకంగా దసరా పండుగ రోజు కూడా సాయంత్రం పారువేట అన్న పేరిట దసరా పండుగ నాడు మనం ఆచరించేటటువంటి 10 విధాలైనటువంటి సంప్రదాయ మార్గాలలో 8వది పారువేట. సీమ దాటి సీమోల్లంఘనం చేసి అడవులలో విహరించి శత్రువులపైన విజయం పొంది తిరిగి ఇంటికి రావడమే పారువేట. కనుమ రోజు మనలో ఉండేటటువంటివి 6 గుణాలు, శత్రువులు, కామ క్రోధాదులు. వీటిపైన మనకు విజయం కలగాలి అంటే పరమేశ్వరుడు లభించాలి. ఈ పరమేశ్వరుడు పశుపతి. ఈ రోజున మనం జంతువులన్నింటినీ కూడా సమాన భావనలతో చూస్తూ వాటిల్లో కూడా ప్రాణం ఉంటుంది, వాటికి కూడా బ్రతికే శక్తి ఉంటుంది, వాటికి కూడా బ్రతికే హక్కు ఉంటుంది అనే ఆలోచన చేయాలి. అంతేగాని మన ఆనందం కోసం, మన నేత్రోత్సవం కోసం జంతువులతో క్రీడలు, అవి చనిపోయే విధంగా కత్తులతో కఠాలతో ఉత్సవాలు చేయడం, ఇదంతా కూడా పూర్వ సంప్రదాయం నిషేధించింది. మధ్య మార్గంలో వచ్చినవే. ఈ రోజున దేవతలకు సంబంధించి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. వారికి సంబంధించి పగటి రోజు అంటే సూర్యోదయం ప్రారంభమైంది కనుక దేవతలంతా కూడా భగవంతుడిని అర్చించే నిమిత్తమై తమ తమ స్థానాల నుంచి బయలుదేరుతారు. ఉత్సాహంతో వినువీధులలో ఆనందంగా దేవతలంతా కూడా విహరిస్తారు. ఆ ప్రతీకాత్మకంగానే ప్రభలు అన్న పేరిట కొన్ని జిల్లాలలో, కొన్ని ప్రాంతాలలో పారువేట అన్న పేరుతో ప్రభల ఉత్సవాన్ని మనం దర్శించవచ్చు. బండ్లకు పెద్ద పెద్ద కట్టెలతో ప్రభలు కట్టి ఆ ప్రభల పైన భగవంతుడి చిత్రపటాలు అతికించి ఆ భగవంతుడే వస్తున్నాడు, ఊరంతా కూడా ఎరిగింపజేసే విధంగా మంచి రోజులు ప్రారంభమయ్యాయి చూడండి అంటూ వస్తున్నాడా ఏమి అన్నట్లుగా ఈ ప్రభలతో గ్రామసీమలలో వ్యవసాయదారుల పంట పొలాలలోంచే ఈ ప్రభలు వెళతాయి. ఎందుకంటే ఇంతవరకు ఏ భూమి అయితే మనకు పాడి పంటలు అందించిందో ఆ భూమి ఇక మళ్ళీ దుక్కి దున్నే అవసరం ఏర్పడబోతున్నది. ఉన్న పంటను మనం స్వీకరించాం, మిగిలిందంతా కూడా జీవజాలానికి సంబంధించిందే అన్నట్లుగా వ్యవసాయ భూముల్లోంచే రహదారి కాకుండా అడ్డదారులలో కూడా ఈ ప్రభలు పోతూ ఉంటాయి. అంతా కూడా ఆనందోత్సాహమే మనకు కనిపిస్తుంది. ఇందుకోసమే ప్రభలు, వీటికే పారువేట. మరొక ఉత్తరాన్ని చూద్దాం గురుగారు. శ్రావణి గారు విజయవాడ నుంచి రాస్తున్నారు. ముక్కనుమ బొమ్మల నోము విశిష్టత ఏమిటి? ఈ పండుగ మినహాయింపుతో కూడుకున్నది కాదు, పూర్ణంతో కూడుకున్నది అని చెప్పాలి. కొసరు అని చెప్పాలి. ఎంత ఇచ్చినా ఎంత అడిగినా కొసరు అడగడం తెలుగువారి లక్షణం. ఏదైనా పదార్థం మనం తింటున్నప్పుడో లేక ఏదైనా పదార్థం కొంటున్నప్పుడో కూడా కొసరు చేస్తూ ఉంటాం. కొసరి కొసరి వడ్డిస్తే కడుపారా భోంచేస్తాం ఎవరైనా కూడా. ఒక అమ్మాయి ఎవరో అలా వడ్డిస్తూ ఉంటే కంఠం దాకా తిన్నాడు ఆ వ్యక్తి, భర్త. ఇక చాలు నా వల్ల కాదు అన్నాడు ఆయన. ఒక్కసారి లేచి మళ్ళీ కూర్చోండి, మరో 2 లడ్డూలు వేయొచ్చు అందా ఇల్లాలు. ఏవైనా ఆముదాల బస్తాలు ఆముదాలు నింపుతూ ఉంటే అలా కుక్కినట్టుగా కొసరి కొసరి అంటారు. ఈ కొసరి అన్న పదాన్ని మనం గమనిస్తే ముక్కనుమ పండుగ అలాంటిదే. ముక్కల పులుసుతో చేసేటటువంటి పదార్థాలు అంటే మాంసాహార ప్రియులకు మాంసాహార వంటకములతో కూడుకున్న పండుగ అనే లోకార్థం ఒకటి ఉంది
కానీ నిజానికి ఇది ఏమిటి అంటే, ఇక నుంచి మనం సూర్యనారాయణమూర్తికి ప్రీతికరంగా ఆరాధన చేసి భూమిని మళ్ళీ దుక్కి దున్నే ప్రయత్నాలు చేయాలి. నిత్య జీవితోత్సవానికి స్వాగతం పలకాలి. జీవితం ఒక ఉత్సవం. ప్రతి నిమిషము, ప్రతిరోజు, ప్రతి సెకండ్ కూడా ఆనందంగా ఉండాలి, పండుగతో భావించాలి. ఏదో పండుగ నాడు ఆనందంగా ఉన్నాం 1, 2, 3 రోజులు, ఆ తర్వాత మళ్ళీ ఏముంది అని కాకుండా ప్రతిరోజు కూడా సజీవంగా ఆనందోత్సాహాలతో అణువణువు కూడా సంబరాన్ని నింపుకొని ఉత్సాహంతో తొణికిసలాడుతూ ఉండాలి అని చెప్పడమే ఈ ముక్కనుమ పండుగలో ఉండే అంతరార్థం. ఈ రోజున మాంసాహార ప్రియులు వారికి ఇష్టమైన వంటకాలను స్వీకరిస్తారు. శాకాహార ప్రియులు విశేషంగా మినుములు, పెరుగు ఈ రెండింటితో కలిపి చేసిన వంటకాన్ని తప్పనిసరిగా తినాలి అంటుంది సంప్రదాయం. కాయలతో మనం చేశామో అంటే గుమ్మడికాయ, పొట్లకాయ, ములక్కాడలతో పులుసు ఇలా చేశామో, ఈ ముక్కనుమ రోజున ఆకుకూరలతో అంటే తోటకూర, పాలకూర, ఇలా మెంతికూర ఇలాంటి వాటితో కలగలిపినటువంటి అన్నమును వంటకంగా సిద్ధం చేస్తారు కొన్ని ప్రాంతాల వాళ్ళు. తప్పనిసరిగా ఈ పదార్థాన్ని భుజిస్తారు. ఇలా ముక్కనుమ అన్న పండుగ కూడా మనకు కొసరి వచ్చే పండగలాగా ఆ పండుగ విశేషాంశాలను కొనసాగిస్తూ ఈ ఉత్సవంతో ప్రతిరోజు పండగలాగే ఉండాలి అనే సందేశాన్ని అందిస్తుంది. ఇది ముక్కనుమ పండుగలో ఉండేటటువంటి అంతరార్థం. ధన్యవాదాలు గురువుగారు. కనుమ పండుగ విధి విధానాలు, దాని యొక్క విశిష్టత గురించి చాలా చక్కగా వివరించినందుకు. మరొక్క మారు ప్రియమైన మా ప్రేక్షకులకు సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు, శుభాశీస్సులతో కృష్ణార్పణం. వీక్షించారు కదా కనుమ పర్వదినానికి సంబంధించిన ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమాన్ని. మరోమారు భక్తి టీవీ ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలతో మరో ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు